ఇది తాతయ్య గారి ఇల్లు. లక్షణంగా ఉన్నావు తల్లి, నా బంగారు కొండ, మా ఇంటి మహాలక్ష్మి. బామ్మ ఎట్టుంది? అందాల చిలకరా వదులు, బుగ్గలు సాగిపోతాయి. యువర్ ఎ లక్కీ ఫెలో. వెల్కమ్ డియర్. ఇప్పుడు మా పెద్దమ్మ జస్ట్ రిటర్న్ అమెరికా. ఫ్యామిలీలో అందరూ ఎడ్యుకేట్సే. బామ్మ కూడా SSLC. నాకే చదువు అవ్వలేదు. నీకే సంబంధం, పెద్ద డాక్టర్నే చూసుకున్నావుగా. ముందు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి జానకి. ఏమిటి సంబంధం ఇదంతా? వద్దు, మన ఇష్టం. అదంతా పాత సాంప్రదాయం. మన కాళ్లే కదా, 4 కాళ్ళలో ఏదో కాలెట్టచ్చు. నీ 2 నాయి 2. వెల్కమ్. రండి. చాలా మర్యాద తెలిసిన పిల్ల. చూడిదారు బాగా టైట్గా ఉందా? దండానికి వంగుంటే అందరు ఉన్నారు కదా, సీనిగితే అసహ్యంగా ఉంటుందని. అదేం కాదు. కళ్యాణం వస్తు. రా రా, నిన్ను కాదురా. ఓ జాగ్రత్త తాతయ్య, నన్ను గుద్దినట్టు గుద్దేవు, తట్టుకోలేదు. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నది ఎందుకో తెలుసా? నా మనవడి పెళ్లి కోసమే. చిన్నప్పుడే వాడికి తల్లి తండ్రి లేకుండా పోయారు. చూడ్డానికి మురుటుగా ఉంటాడే కానీ పసి మనసు. ఇదొకటి దరిద్రం అడ్డం. ఎవరు వాడిని మోసం చేస్తారోనని నేను భయపడేవాడిని. నువ్వు వచ్చావు, ఇప్పుడు నా మనసుకి ధైర్యం వచ్చింది. చూడు తాతయ్య, నువ్వు ఆవేశపడమాక. తన డాక్టరు నిన్ను చూసుకుంటది, నన్ను చూసుకుంటది. నువ్వు ఊరుకో, ఆ పళ్ళు లోపలెట్టుకో. తాతయ్యకి టెన్షన్ పెరిగితే చాలు, పళ్ళు తీసి చేతులు ఎట్టుకుంటాడు. ఆ ఎంగిలి చెయ్యి తుడుచుకో, తన్ను తాక్కో. టై టై. ఏమిటి తతంగం? పెద్దమ్మా చెవులు కొరక్కో. ఏంటి ఏమిటి తతంగం? నిశ్చితార్థం. ఎందుకు నిశ్చితార్థం? ఇప్పుడు అటు ఇటు వెళ్తా ఉంటాం. ఈ తంతు కాస్త జరిగిందనుకోండి, సిగ్గు లేకుండా భయం లేకుండా వెళ్ళొచ్చు కదండి. నాకు కుటుంబం ఉంది, మా నాన్న ఉన్నాడు. ఉన్నారు తెలుసు కదండి. అరుగో, మా ఇంట్లో ఒక సంబంధం తప్ప మేమందరం శాఖాహారులు. రామ్మా జానకి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు నాకు చెప్పకపోయినా వీళ్ళొచ్చి విషయాన్ని వివరంగా నాకు చెప్పారు. ఈ రోజుల్లో కులగోత్రాలు చూసుకుంటావా? లక్షణమైన సంబంధం. సరే, నువ్వు ఒప్పేసుకున్నా. నువ్వురా. శ్రీరామ జయం. పెంటపాడు బలరామయ్య గారి మునిమనుమడు, పెంటపాడు గోవిందరామయ్య గారి మనవడు, నా తమ్ముడు కీర్తిశేషులు పెంటపాడు సుబ్బరామయ్య గారి కుమారుడు అయిన కళ్యాణ సంబంధానికి. అయ్యా, ఆ లాడ్జి నా మనవడి పేరే మార్చి రాయించు. ఇప్పుడు ఏం తొందర? ఆ 3 ముళ్ళు పడినాయి. నిశ్చితార్థం అవుతుందిగా. అలాగే, ఏవైనా సరే పెళ్ళైన తర్వాతే లాడ్జి చెప్తున్నాను. అన్నయ్య, ఈ పట్టు చీర నగలు ఇవ్వు. ఉండండి. తాత అమ్మ చీరది. ఆ తరం కప్పు కొడుతుందేమో చూసలేదు. థ్యాంక్ యూ. ఇదిగో. ఏమిటిది? నువ్వే కదండి అందే స్టెథోస్కోపే తాళిని టీవీలో ఆ పండగ ఇంటర్వ్యూలో, అందుకే చేయించి తెచ్చాను. స్టీల్లో అయితే లుక్ ఉండదని గోల్డ్లో దగ్గరుండి చేయించా. ఏట్ లైకా డోట్ లైక్ అండి. మరి నాకు నీకు లేకుండానట్రా. మేమిద్దరం ఈలో వెళ్ళిపోయారటండి. ఒక పాట. అయ్యయ్యో, మా అమ్మాయికి పాటలు రావు.